హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా ఒక న్యాచురల్ వ్లాగ్ అనమాట. అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ బాధేసింది, తర్వాత భయం వేసింది. ఏంటా ఇన్సిడెంట్, అసలు ఏం జరిగింది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తానమాట. ఇప్పుడు వచ్చేసరికి అష్టలక్ష్మి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అమ్మవారి గుడికి వెళ్దాము అని చెప్పేసి దగ్గర 1 month నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. చైత్ర బర్త్డే రోజు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆ రోజు మనం అనుకోకుండా విజయవాడ వెళ్ళాం కదా, ఇంకా అట్లా పోస్ట్ పోన్ అవుతా ఉంది. ఇంక ఇది ఈ రోజు శుక్రవారం అనమాట. నిన్నటి వ్లాగ్ ఈ రోజు షేర్ చేస్తున్నాను. మనం అనుకుంటే వెళ్ళలేమండి. అమ్మ దగ్గర నుంచి పిలుపు వస్తేనే దర్శనం చేసుకోవాలి అని మనకి ఆ టైం వచ్చినప్పుడే అలా రాసి పెట్టుంటేనే వెళ్తాము. చాలా రోజుల నుంచి, నిజం చెప్పాలి అంటే తెనాలు వచ్చినప్పటి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ టైం అసలు లోపల అమ్మవారు ఎలా ఉంటారో, గుడి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట. అష్టలక్ష్మి అమ్మవారి గుడి అని చెప్పేసి విన్నాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే బయట నుంచి ఒకసారి అక్కడ చిన్న కొట్టులాగా ఉంటుందండి, హోటల్ కూడా ఏం కాదు. అయితే ఒకసారి టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్తే ఇంకా మా ఆయన అన్నారనమాట, అష్టలక్ష్మి అమ్మవారి గుడి ఇదే అని చెప్పేసి. ఇంకా నాకు అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ మైండ్లో నడుస్తూ ఉందనమాట, వెళ్ళాలి అమ్మ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి. బట్ మనం అనుకున్నప్పుడు కుదరదు కాబట్టి, ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ రోజు కుదిరిందనమాట. అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని పువ్వులు తీసుకొని వెళ్ళాము. అంటే మీరు చూసారు కదా, మార్కెట్ ఏరియా అంతా కూడా పొద్దున్నే టైం వచ్చేసరికి 6:30 కూడా అయినట్లేదు. కొంచెం ఎర్లీగానే మేము కూడా బయటకు వచ్చేసాము. వేరే గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఎలాగో వచ్చాం కదా, శుక్రవారం కదా, అందులోనూ శుక్రవారం అని చెప్పేసి నేను కొంచెం చీర కూడా కట్టుకున్నా అనమాట. అనుకుంటున్నా నేను ప్రతిసారి శుక్రవారం చీర కట్టుకున్న ప్రతిసారి అనుకుంటా, ఇంకా ప్రతి శుక్రవారం చీర కట్టేసుకోవాలి, కనీసం ఆ రోజన్నా చీర కట్టుకొని చీరలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను. కానీ మళ్ళీ ఆ టైంకి చీర లేదు, ఏం లేదు. డ్రెస్ అయితే తర్వాత మిగిలిన పనులు కూడా చేసుకోవడానికి ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి డ్రెస్ వేసేసుకుంటూ ఉంటాను. చీరగా కొంచెం అంత కంఫర్ట్గా ఉండదు కదండి. అలవాటు ఉన్న వాళ్ళకి వేరే, కాకపోతే అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను టక్కున డ్రెస్ వేసేసుకుంటాను అనమాట. కానీ ఈరోజు చీర కట్టుకొని ఉన్నాను. ఎలాగో బయటకు వచ్చాము కదా, వెళ్దాము అని చెప్పేసి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. అయితే అస్సలు ఎవరు లేరండి, అంటే వచ్చి వెళ్ళిపోయారు అనుకోవడానికి పెద్ద టైం కూడా అవ్వలేదు. నాకు తెలిసి చాలా తక్కువ మందే వస్తారనుకుంటా, ఎక్కువ మంది అయితే ఏం లేరండి. మేమే ఉన్నాం, మాతో పాటు ఇంకొక 3-4 ఉన్నారంతే. పెద్దగా ఎక్కువ భక్తులు వచ్చే గుడి అయితే కాదు. కాకపోతే గుడి చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గుడి అదంతా చూసిన తర్వాత అమ్మవాళ్ళూరులో గాయత్రి అమ్మవారి గుడి ఉంటది కదా, ఆ గుడి చుట్టూతో కూడా సేమ్ ఇట్లానే ఉంటది. నాకు ఎందుకనో ఈ గుడి చూసిన తర్వాత, లోపల అదంతా చూసిన తర్వాత శక్తిపీఠం కూడా ఇలానే ఉంటది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కొంచెం ఇంచుమించుగా, మొత్తం అలా ఏం లేదులే కానీ కొంచెం దగ్గరగా గుళ్ళోకి వెళ్ళంగానే ఎందుకనో ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా చక్కగా అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత లోపల వీడియోస్ అయితే నేనేమి తీయలేదండి. టక్కన ఏమన్నా అంటారేమో అని చెప్పేసి జస్ట్ నేను ఒక్కదాన్నే ఒక ఫోటో అలా తీసుకొని వచ్చాను. మా ఆయన అది తీయడానికి కూడా ఇంకా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. గుళ్ళో ఫోటోలు తీస్తాయింది, వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటే కొంచెం చిన్నగుచ్చుకుంటాం కదా, మనం ఏదో గుర్తుగా ఉంటుందని ఫోటో తీసుకుంటాం. టక్కన ఏమైనా అన్నారనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అట్లా ఎందుకు అనిపించుకోవడం అని చెప్పేసి టక్కున మా ఆయన తీయరనమాట. ఇంకా నేనే రిక్వెస్ట్ చేసా, ఒక్క ఫోటో అన్నది ఈ వీడియో తీయకపోతే అని చెప్పేసి ఒక ఫోటో అలా తీసుకొని వచ్చేసాము. నేను మాత్రం ఇంకా వీడియో బిట్ ఒకటి తీసుకున్నాను అనమాట. లోపల అమ్మవారిని అయితే తీయలేదు. నేను వెళ్ళే ముందు ఊడ్చేసానండి, ఎందుకంటే స్నానం చేసేదానికన్నా ముందే చీపిరి అదంతా కూడా పట్టుకోకూడదు కాబట్టి తర్వాత ముందే మొత్తం లోపల నుంచి ఊడ్చేసుకొచ్చాను. కల్లాపి చిమ్మలేదనమాట. ఎందుకనంటే మబ్బురు పట్టినట్టుంది, వర్షం పడేలాగా ఉంది. ఇప్పుడు నేను నీళ్ళు చిమ్మేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసినా కూడా ఉండదండి. అందుకని చెప్పేసి సరే ఎందుకులే, వచ్చిన తర్వాత కొంచెం మబ్బులేమన్నా మబ్బులు పోయి కొంచెం ఎండేమన్నా వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఇంకెళ్ళిపోయాం అనమాట. గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఎండ వచ్చింది ఇవాళ, అంత వర్షం ఏమి పడదని చెప్పేసి నాకు అనిపించింది. అందుకని ఒకసారి నీళ్ళు చిమ్మేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అయితే వేసేసానండి. ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి పూరి అనమాట. మా ఇంట్లో ఈ టిఫిన్ విషయంలో మాత్రం యుద్ధాలే జరుగుతాయి. ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసినట్టుగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీతో షేర్ చేస్తాను అని చెప్పేసి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఏంటంటే ఈరోజు అసలు నేను ఇది షేర్ చేస్తాను అని చెప్పేసి అసలు నేను అనుకోలేదన్నమాట. చిద్వికి సైకిల్ ఉంది, మీకు గుర్తుందో లేదో, సైకిల్ పోయి కూడా 1 month అవుతుందన్నమాట.
20 days పైన 1 month మధ్యలో అట్లా అవుతుంది. అయితే పోయినప్పుడు మేము చాలా వెతికాం, ఆ రోడ్లు ఈ రోడ్లు, తర్వాత ఇంట్లో ఏమైనా అటు పక్కన పెట్టాడేమో ఇటు పక్కన పెట్టాడేమో అని చెప్పేసి చాలా వెతికాం, ఎక్కడా దొరకలేదు. ఇంకా మా ఆయన అయితే ఈ పాత సామాన్ అన్ని అమ్మే షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ ఏమన్నా అంటే ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకోరనమాట, షాప్స్లో అమ్మేస్తూ ఉంటారు. అట్లా ఏమన్నా అమ్మారేమో అని చెప్పేసి ఒక 2-3 తెలిసిన షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా వెతికారు, మాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకా మేము కూడా ఏంటంటే సరే పోతే పోయిందిలే ఏం చేస్తాము అని చెప్పేసి వదిలేసాం. కానీ మైండ్లో మాత్రం ఉంది వస్తువు పోయింది, ఎట్లాగా పిల్లోడు చక్కగా తొక్కుంటున్నాడు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇంక పోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేం కదా, ముందే జాగ్రత్త పడాలి. అక్కడికి మేము రెంట్ హౌస్లో ఉంటాం కదా, కింద ఆంటీ వాళ్ళు చెప్తా ఉంటారు సైకిల్ లోపల పెట్టుకోండి రోడ్లో ఏమన్నా ఉంటే పోతాయి అది ఇది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తానే ఉంటారు. మేము కూడా చిద్వికి చెప్పాం, అరే దానికి తాళం కూడా లేదు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ వాడు కూడా ఒక్కొక్కసారి పెడతాడు ఒక్కొక్కసారి మర్చిపోతాడు. అందులోనూ పట్టపగలండి మధ్యాహ్నం 2 ఏమో పోయింది, అప్పుడే వాడు బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ వెళ్దాంలే అన్నట్టుగా పెట్టాడు. అంతా 10 minutes సైకిల్ పోయిందనమాట. 1 month తర్వాత చిద్వి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆంటీ మీ సైకిల్ ఎక్కడుందో నాకు తెలుసు, నేను పలానా వాళ్ళ దగ్గర చూశానంటే వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే. అంటే సరే మళ్ళీ వెళ్ళరండ్రా సైకిల్ ఉందేమో చూసిరండి, ఒకవేళ ఉంటే నేను వచ్చి మాట్లాడతానురా అడుగుదాము అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా చిద్వియను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి చూసి వచ్చారు. ఉందా ఆంటీ అని నాకు చెప్పారనమాట, వాళ్ళ ఇల్లు నాకు తెలుసా ఆంటీ అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే సైకిల్ చూడకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో మనుషులు అన్నట్టుగా మనుషులు చూసి వచ్చారనమాట. ఉన్నారు అని చెప్పారు నాకు, సైకిల్ కూడా ఉంది అన్నట్టుగానే చెప్పారు. అందుకని సరే ఉందన్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి ఏమండి ఇట్లా మాది సైకిల్ పోయిందండి, మీ అబ్బాయి తీసుకొని వచ్చాడంట, ఈ అబ్బాయి చూసి నాకు చెప్పాడు ఉంటే ఇవ్వండి అని నేను చాలా రిక్వెస్టింగ్గా మంచిగా మాట్లాడా. అంటే ముందే ర్యాష్ అవ్వకూడదు కదా, మనం ముందు మాట్లాడి తర్వాత ఏదైనా ఉంటే కొంచెం గట్టిగా అడగొచ్చని నేను ఫిక్స్ అయి ఉన్నా. అట్లా అని కొంచెం రిక్వెస్టింగ్గా అడగాలని అయితే అనుకోలేదు ఉన్న విషయం. ముందైతే అట్లా అని నేనేమి ముందే గట్టిగా ఏమి మాట్లాడాల, ఇవ్వండి అని అడిగా. లేదు మా అబ్బాయి అలా తీసుకురాడు, మాకు అసలు తెలియదు, మీ సైకిల్ పోతే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అది ఇది అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే ఇంక అంతలో అసలు తీసుకెళ్ళిన అబ్బాయి లేడు, నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళతో, అంతలో వచ్చాడనమాట. వస్తే నేను అడిగా ఏందబ్బాయి నువ్వు సైకిల్ తీసుకొని వచ్చావా అని అంటే అవును తీసుకొచ్చానని చెప్పి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ అందరూ ఆ అబ్బాయి తరపునే మాట్లాడి ఆ అబ్బాయిని బెదిరిస్తున్నారు, నువ్వు ఎందుకు చెప్పావు అన్నట్టు. ఆ అబ్బాయి తీసుకొచ్చానని ఒప్పుకుంటే సరే తెలియక చేశాడులేమ్మా, మరి మా దగ్గర అయితే ఇప్పుడు సైకిల్ లేదు వేరే వాళ్ళు తీసేసుకున్నారు అని మంచిగా మాట్లాడుంటే బాగుండేది. అట్లా కాకుండా రివర్స్లో ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నాకు కూడా కోపం వచ్చి నేను కూడా అరవటం అంటే నా వాయిస్ నేను ఎంత అరిచినా నా వాయిస్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గానే వచ్చిద్ది అనమాట. నేను కొంచెం గట్టిగా అన్నా, ఏమనంటే ఒకళ్ళది తీసుకొచ్చి మీరు ఎన్నాళ్ళు తింటారండి, అట్లా తీసుకురావడం కరెక్టేనా, పిల్లోడు తెలియక తీసుకొస్తే మీరు చెప్పుకోవాలి కానీ వాడికి ఎంకరేజ్ చేసినట్టు ఉండేది కదా. ఇప్పుడు వాడి తరపున మాట్లాడితే అలా రెండోసారి చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు మందలిస్తే కదా పిల్లలు నేర్చుకునేది, రెండోసారి చేయకుండా ఉండేది అని చెప్పి నేను చెప్పా. ఆ మాటకి ఆమె కోపం వచ్చి ఆమె ఏం మాట్లాడిందో నేను అసలు చెప్పలేనండి. అంత చిన్న అబ్బాయి ముందు ఆమె అంత పెద్ద బూతు మాట్లాడింది అనమాట. ఇంక నేను చెప్పలేను. ఇప్పుడు నాకైతే అది బూతులాగే అనిపించింది. కామన్గా వినే వాళ్ళకి అలా ఏమీ ఉండదేమో నాకు తెలియదు. ఆమె అన్న మాటకి ఆ టైంకి నాకు చాలా బాధేసింది అనమాట. ఇదేంటి వచ్చి ఇలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టానేంటి, పోతే పోయిందని వదిలేయాల్సింది అని చెప్పేసి అనిపించింది అనమాట ఆ టైంకి. కానీ ఆ తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకనంటే ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే అండి అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఈ ఆడపిల్లని ఇలా చేశారు, ఇక్కడ ఈ దొంగతనాలు చేశారు, అక్కడ ఆ దొంగతనాలు చేశారు అని అంటే తప్పు పిల్లల్లో కాదు పెద్దవాళ్ళలో ఉంది అనేది నాకు అర్థమైంది. పిల్లలకి ఏమీ తెలియదండి, మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి చెడు మనమే చెప్పుకోవాలి, మనం చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అయినట్టే అనమాట. నాకు తెలిసినంత వరకు పిల్లల పూర్తి బాధ్యత తల్లిపైనే ఉండిద్దని నేను అనుకుంటా అండి. ఇంటిని చూసుకుంటారు, అన్నీ చేస్తారు,
మగవాళ్ళు అన్నీ చేస్తారు, కానీ పిల్లలకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవాల్సిన బాధ్యత తల్లికే ఉంటుంది అని నేను అనుకుంటా. అది మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. వాడికి కరెక్ట్గా 8 ఏళ్ళు ఏమో ఉంటాయండి. 8 ఏళ్ల వయసుకే వాడికి దొంగతనం చేయాలి, రోడ్డు మీద ఏముంటే ఇంకా ఏమనిందో తెలుసా, రోడ్డు మీద ఉంది తీసుకొచ్చాడు, ఏముందమ్మా మీ ఇంట్లో దేవుని లోపలికి దూరి తీసుకురాలేదుగా అని చెప్పేసి అనింది. మా ఇంటి దగ్గర మా పక్క రోడ్లో మేము ఆ ఇంటి గేట్ ఎదురుగా పెట్టుకుంటే అది తీసుకొని వచ్చాడు. అది ఇంట్లో తీసుకొచ్చినట్టు కాదంట, ఏదో రోడ్డు మీద పెట్టుంటే తీసుకొని వచ్చాడు, ఏముంది దాంట్లో అని చెప్పేసి రివర్స్లో మాట్లాడుతుంది. ఆ తల్లి పెంపకంలో పెరుగుతున్న ఆ పిల్లోడు వయసు వచ్చే కింద ఎలా తయారవుతాడు, సమాజంలోకి వచ్చేసిన తర్వాత ఏమేం తప్పులు చేస్తాడు అనేది అసలు నాకు భయం వేసింది అనమాట. లోకం మీద జరుగుతున్నాయి అని అంటే ఇలాంటి తల్లుల వల్లే జరుగుతున్నాయండి. ఇంకా నిన్న మొన్న నేను ఇన్స్టాలో ఒక వీడియో కూడా చూశాను అనమాట. ఇట్లానే మైనర్ పిల్లలు లవ్ చేసేసుకొని అమ్మని చంపేశారు. చంపేస్తే తప్పే ఉంది చంపేస్తే అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ఇలాంటి తల్లుల వల్లే, ఇలాంటి తల్లుల పెంపకంలో పెరగడం వల్లే లోకం మీద ఇలా జరుగుతున్నాయి. ఒకవేళ మీకేమైనా నేను మాట్లాడడంలో తప్పు అనిపిస్తే క్షమించండి, కానీ నా లోపల బాధ అలా ఉందన్నమాట. నా ఎదురుగా ఉన్న ఒక తల్లి కొడుకుని చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాలో చూశాను, కానీ అది ఎక్కడో జరిగింది. ఇలా జరుగుతూ ఉంటేలే అని చెప్పేసి అనుకుంటాము, కానీ కళ్ళ ముందే పిల్లోడి ముందే అన్ని బూతులు మాట్లాడేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడేసి, ఆ పిల్లోడికి దొంగతనం చేస్తే కూడా ఏముంది దాంట్లో అన్నట్టు అబ్బాయి తరపున మాట్లాడి అలా చేస్తుంది అని అంటే నాకు ఎంతైనా తల్లి పెంపకం కరెక్ట్గా లేదు. తల్లి పెంపకం మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు అనేది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రి పెంపకం మంచిగా ఉన్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో తెలియదండి, నిజమే. కానీ కొంతవరకు మన భయం అనేది ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఏమైనా చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. మనమే పట్టినట్టు ఏముందిలే, బయట అందరూ తిరగట్లేదా, బయట అందరూ చెయ్యట్లేదా, మావాడు కూడా అలానే తప్పే ఉంది అన్నట్టు అంత లెక్క లేకుండా పిల్లల్ని పెంచితే మాత్రం మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిద్దో తెలియదు, కానీ పక్కన వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సఫర్ అయిద్దండి. నాకు అనిపించింది అనమాట. నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నా లోపల ఉన్నది మొత్తం కక్కేస్తున్నా. నాకు చాలా బాధేసింది, భయం వేసింది అనమాట. మీకు ఎందుకనో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. తల్లి పెంపకం మంచిగా ఉంటేనే పిల్లలు బాగుంటారండి. పిల్లల్ని పెంచే విషయంలో తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుంది అని నాకు ముందు నుంచి ఒక ఐడియా ఉంది, కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్తో ఇంకా కన్ఫామ్ అయిపోయింది అనమాట. 100కి 99% తల్లి కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. ఆ మిగిలిన 1% వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత చెడు సావాసాలు అవన్నీ చేసేసి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటే మనం ఏమి చేయలేము. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకే మనం ఉండగలం, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా పద్దాక వాళ్ళతో మనం కాపలా కాయలేము. కాబట్టి కాకపోతే మనం చెప్పుకునే విధానం, మనం పెంచే విధానం బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచిస్తారు అనేది నేను అనుకుంటానన్నమాట. నేను పిల్లలకి అంటే వీళ్ళు అలా చెయ్యరండి, నా పిల్లలు కాబట్టి నేను అలా చెప్పడం కాదు. వీళ్ళు ఏంటంటే గొడవ చేస్తారు, ఆటగాయితనంగా ఆ గోడలు ఎక్కుతారు, ఇక్కడ ఎక్కుతారు, కొంచెం దెబ్బలు తగిలించుకుంటారు, ఇంట్లో ఏమైనా కావాలనేది కావాలని మారం చేస్తారు, నచ్చ చెప్పుకుంటాను. ఇలాంటి చిన్న చిన్నవే కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా దొంగతనాలు కానీ ఎలా అంటే అలా మాట్లాడడం కానీ ఇవన్నీ అయితే మా పిల్లలు చేయరండి. ఇదంతా పోయిన సైకిల్ గురించి మాత్రం కాదండి, నేను ఫైట్ చేసింది అయితే సైకిల్ కోసమే. కానీ ఈరోజు ఆ తల్లి కొడుకులను చూసిన తర్వాత తొక్కలో సైకిల్ పోతే పోయింది, సైకిల్ గురించి కాదు. అసలు అలాంటి పిల్లలు సమాజంలోకి ఒక వయసు వచ్చిన తర్వాత వస్తే సమాజం ఏమైపోద్ది, అసలు ఏం జరిగిద్ది, ఎన్ని కుటుంబాలు నష్టపోతాయి అనేది నాకు భయం వేస్తుంది అనమాట. పిల్లల్ని కొంచెం మంచిగా పెంచండి, మంచి చెడు చెప్పి పెంచండి. ఇంతే. ఈ వీడియోకి నేను లైక్ చేయమని కూడా అడగాలని అనుకోవట్లేదు. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.